గాంధీ భవన్ లో విహెచ్ హనుమంతరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2% ఏది 10 జిల్లాలు తిరిగిన నేను. ఆ తర్వాత కామారెడ్డిలో డిక్లరేషన్ జరిగింది. అందులో సిద్ధరామయ్య గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు 42 అనౌన్స్ చేశారు. దాని ప్రకారంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ సామాజికంగా ఆర్థికంగా ఏది విద్యా విధంగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసింది. దేశంలో ఎక్కడ కాదు ఇక్కడ జరిగింది. ఇది ఒక దిక్సూచి. దీనికి నేనేమంటున్నా అంటే మన నాయకులు కూడా అన్ని కుల సంఘాలను రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు రేపు వస్తారు, వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మీటింగ్ పెడదాం. బడుగు బలహీన వర్గాల గురించి ఇలాంటి సమయం వల్ల రాదు. ఎందుకంటే రాహుల్ గాంధీకి అన్ని రాష్ట్రాల్లో ఉండే ఎంపీలు కూడా మద్దతు ఇవ్వాలి. దానికి కారణం ఏంటంటే ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని మనం కొట్లాడితే ఆ రోజులలో సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు దిక్కులేక కేవలం దానికి ఆల్టర్నేట్ పార్లమెంట్ అని నేను సోనియా గాంధీ దగ్గరికి పోయినా. మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హైజ్ గివెన్ టు ఎవ్రీబడి. మేము లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం, మలయాళం, తెలుగు, ఒరిస్సా, కన్నడలో చదువుతాం. కానీ టాలెంట్ అనేది మాకు కూడా భగవంతుడు ఇచ్చింది. కానీ మీరు అవకాశం ఇవ్వాలన్నా ఏం చేయండి అంటే మా వై డోంట్ యు పుట్ ఎ వర్డ్ టు మన్మోహన్ సింగ్ అన్నాడు. మన్మోహన్ సింగ్ విలుపెడితే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చింది. ఇవాళ ఒక్కొక్కరు 1,50,000 జీతం, అదేవిధంగా ఇంజనీర్లుగా, అదేవిధంగా డాక్టర్లు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మీద చదువుతున్నారు. మరొకసారి చెప్తున్నా, నరేంద్ర మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర వాళ్ళది ఇది తప్పనిసరిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మనీ ల్యాండింగ్ జరగనే లేదు. కేవలం మనీ ల్యాండింగ్లో పెట్టేసి ఆమెను ఇబ్బంది పెట్టి జైల్లో పెడితే మాత్రం ఏ విధంగానైతే ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ఏ విధంగా 1980లో 3 ఏళ్ల లోపలనే ఆనాడు జనతా ప్రభుత్వం ఉండేది. ఆ జనతా ప్రభుత్వం పోయిందా లేదా? అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కూలిపోవడానికి మీరు అడుగు ముందుకేస్తే మాత్రం తప్పనిసరిగా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని టచ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ అవుతుంది. ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ఊకే చెప్తలేడు, పేద ప్రజల గురించే మాట్లాడుతున్నాడు. దానికే రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిడు. రేపు రేవంత్ రెడ్డి గారు ఏది జపాన్ రిటర్న్ అయిన తర్వాత కలిసి ఒక పెద్ద మీటింగ్ పెడతాం. బడుగు బలైన నిన్ననే ఏది ఇందిరా పార్క్ దగ్గర అందరికి చెప్పిన, ఇప్పుడు కొట్లాడే సమయం కాదురా బాబు, మనలో యూనిటీ ఉండాలి, అన్ని సంఘాలు ఏకం కావాలి. రేపు పెద్ద సభ పెడితే ఆయన కూడా రేపు తప్పనిసరిగా కేంద్రంలో ఉన్న ఎంపీలు, మన ఎంపీలు అందరికి ఇంటింటికి తిరిగి ఆయన బిల్లు పెట్టిన రోజు దాన్ని మనం అది పాస్ అయితే మన భవిష్యత్తు బాగుంటుంది. ఇలాంటి అవకాశం ఎన్నో సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలలో పిలుస్తున్నా, రండి మీటింగ్ పెడదాం. ఆ మీటింగ్లో తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఇంకా హుషారితో తిరిగి ఇతర రాష్ట్రాలు